తదేవ లగ్నం సదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రియాయుగం స్మరామిహే. అందరూ కూడా అనండి. వక్రతుండ మహాకాయ సూర్య సర్వకార్యేషు సుసర్వదః సర్వమంగళ మాంగళ్యే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి. మనం ఏ కార్యం మొదలెట్టినా కూడా మొట్టమొదటిగా ఆదిదేవుడైనటువంటి గణపతి ఆ పరమేశ్వరుని మనం స్తుతిస్తూ కార్యక్రమాలు మొదలు కూడా మన ఆలయంలో యథావిధిగా ఉగాది పర్వదిన సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం అనేటువంటిది ప్రతి సంవత్సరం మనం చేస్తూ ఉన్నాము. అయితే ఈ మనకు ఆలయం పునర్నిర్మించుకొని ఇది 2వ సంవత్సరం అవుతుంది. పునర్నిర్మించుకున్న తర్వాత 2వ ఉగాది జరుపుకుంటున్నాం. 2వ ఉగాది పర్వదినం జరుపుకుంటున్నాం. ఇక్కడ అందరూ కూడా ఆనందపడేటువంటి విషయం ఏంటి అని అంటే, పాత గుడి ఉన్నప్పుడు ఆలయం ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఆలయానికి చాలా తేడాలనేటువంటి కనిపించినాయి. అంటే ఆ ఆనందము శోభ అనేటువంటిది ఇక్కడ విస్తృతంగా కనిపిస్తూ ఉంది అనేటువంటిది భక్తుల యొక్క అభిప్రాయం. మరి దానికి కారణం ఎవరు అంటే, మొట్టమొదటిగా నేను చెప్పేటువంటిది ఆ భజన. ఆ భజనకు మనకు ఏదైతే ఆశ్రయించినాడో తదుపరి మనము శ్రమ కావించడం. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, భక్తుల యొక్క ఆధ్వర్యంలో, గలి యొక్క వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మనం శ్రమ కావించుకొని ఆలయాన్ని పునర్నిర్మించుకొని ఒక ఆధీనానికి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆలయం యొక్క స్థితి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. నాటి భక్తులన్న మాటలు మీతో పంచుకోవడం జరుగుతుంది. ఎవరు వచ్చినా కూడా అవి ఎంత ప్రశాంతంగా కనిపిస్తుంది, ఆనందంగా ఉండబై. ఇక పంచాంగ శ్రవణ కార్యక్రమానికి వస్తే ఈ సంవత్సరాన్ని మనము శ్రీ విశ్వావసునామ సంవత్సరంగా పిలుచుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో మనకు ఏ విధంగా వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, ముఖ్యంగా రైతులకు కావాల్సినటువంటి అదే కాబట్టి తదుపరి మన యొక్క గోచార ఫలితం ఏ విధంగా ఉంది అనేటువంటి మాత్రం మనం దీంట్లో తెలుసుకోవడానికి అవకాశము ఉంది. దాంట్లో తీసుకున్నట్లయితే మొట్టమొదటిగా విశ్వావసునామ సంవత్సరంలో మనకు రాబోయేటువంటి కాలం కష్టకాలంగానే కనిపిస్తూ ఉంది. ఎందుకు అని అంటే వర్షాలు అనేటువంటి తక్కువ చూపిస్తున్నాడు. 2 తూముల వర్షము భూమి పైన పడితే 9 తూముల వర్షము సముద్రం మీద పడుతుంది. అది ఒక అందుకు మంచిదే. 9 తూములు సముద్రం మీద పడితేనే, లేదా 5-6 తూములు భూమి మీద పడ్డా కూడా మనం బ్రతకడానికి అవకాశం లేదు. తుఫాన్లు వస్తాయని చెప్తున్నాం. తుఫాన్ అంటే అదే, మనకు 4-5 తూముల వర్షం భూమి మీద పడ్డా కూడా తుఫాన్ వచ్చినట్టే. అందుకని ఆ 2 తూములు మాత్రం సరిపోతుంది. కానీ అన్ని ప్రాంతాలలో ఒకే విధంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాంట్లో భాగంగానే మొత్తం మీద తీసుకున్నట్లయితే మనకు వర్షాలు అనేటువంటి మధ్యమస్థం, పూర్తిగా అటు ఎక్కువ కానీ పూర్తిగా తక్కువ కానీ అనేటువంటి విషయంలో లేకుండా మధ్యమ వర్షాలు కురుస్తూ, తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయంలో రోగాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. అంటే రోగాలు ఎక్కువ ప్రబలడానికి దానికి వివిధ రకాలైనటువంటి కారణాలు కూడా ఉన్నాయి. ఆ రోగాలను మనము నిర్దిష్టించుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి, లేదా రాకుండా ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది కూడా మన చేతిలోనే ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థితి వాతావరణం ప్రకారము ఈ మధ్యమస్థ వర్షాల ద్వారా రోగాలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. పంటలు కూడా మధ్యమస్థంగానే పండుతాయని చెప్తున్నాడు. ఇది సాధారణం. మనకి ఎప్పుడైతే వర్షాలు పంటలకు సంబంధించి ఎంత అవసరమో అంత అవసరం పడితే అంత పడ్డట్లయితే అప్పుడు పంటలు సమృద్ధిగా పండడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ వర్షాలు కూడా మధ్యమస్థంగానే ఉంటాయని చెప్తున్నాడు. కాబట్టి దాంట్లో పంటలు కూడా మధ్యమస్థంగానే ఉంటూ ఎక్కువ మొత్తంలో ఈ పత్తికి సంబంధించినటువంటి పంటలు, తర్వాత వస్త్రాలకు సంబంధించినటువంటి పంటలు, ఇవి అంటే దేనికి తడి ఎక్కువగా పడదో అట్లాంటి పంటలు మాత్రమే ఎక్కువ పండుతాయి అని చెప్పడం జరుగుతుంది. ఇక
పరిపాలించేటువంటి నాయకుల విషయానికి వస్తే ప్రజా విశ్వాసాలను కోల్పోవడానికి అవకాశం ఉందట. ప్రజా విశ్వాసాలంటే ప్రజలు మన్నితేనే ప్రభుత్వం. కాబట్టి ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనేటువంటి ప్రయత్నం అనేటువంటిది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సక్సెస్ కాలేకపోతారు, విజయవంతం కాలేకపోతారు అనేటువంటిది మనకు చూపెట్టడం జరుగుతుంది. ఈ వర్షాలు తక్కువ రావడం వల్ల రోగాలు ప్రబలించేటువంటి అవకాశము, ఆహార ధాన్యాల యొక్క ధరలు పెరగడము, తర్వాత కొన్ని మాసాలలో కొన్ని సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు కూడా చూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చైత్ర మాసం ఈ రోజు మొదలుకొని మనకు చైత్ర మాసం మొత్తం 12 మాసాలు. మొట్టమొదటిగా చైత్ర మాసం, చిట్ట చివరిగా పాల్గొన మాసం. అది నిన్నటి వరకు అయిపోయింది. ఈ రోజు చైత్ర మాసం. ఈ చైత్ర మాసంలో రాజకీయ విషయాలకు వస్తే కల్వలాలు, ధాన్యాల విషయాలకు వస్తే ధరలు పెరిగేటువంటి అవకాశం. ఇక వైశాఖ మాసంలోకి వస్తే కొన్ని కలహాలు, అటు ప్రభుత్వ పరంగా కానీ ప్రజలలో కానీ కలహాలు, ప్రజాక్షోభణము, దుర్భిక్షము ఇట్లాంటి కొన్ని సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక ఆహార పదార్థాల కొరత కూడా కావచ్చు అనేటువంటిది చెప్తున్నారు. ఆహార పదార్థాల కొరత కావడంతో ఏమవుతుందంటే ధరలు ఆటోమేటిక్ గా పెరిగే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఇక ప్రజలకు జ్యేష్ఠ మాసంలో చూసినట్లయితే రోగ భయం, అగ్ని భయాలు, కలహాలు, ఆషాఢ మాసంలో చూసినట్లయితే అల్పవృష్టి, తక్కువ వర్షం కురవడం, శ్రావణ మాసం భాద్రపద మాసంలో చూసినట్లయితే తక్కువ వర్షాలు కురవడం, దుర్భిక్షాలు ఏర్పడము, కొన్ని ప్రాంతాలలో అయితే సువృష్టి, కొన్ని ప్రాంతాలలో మంచి వర్షాలు పడి మంచి పంటలు పండడము, కొన్ని ప్రాంతాలలో తక్కువ వర్షాలు పడి తక్కువ పంటలు పండడం, ఇక రోగపీడలు, పశువుల ధరలు పెరగడము, ఇవన్నీ కూడా మనకు ఈ విశ్వావసునామ సంవత్సరంలో చెప్తూ ఉన్నాడు. దాంట్లో రాజు యొక్క స్థానంలో రవి రావడంతో, అంటే రవి అంటే సూర్యుడు కాబట్టి ఇది కొంచెం ఒకరు కన్నులకు మనకు మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అయితే రవి అనగానే సూర్యుడు అనగానే సూర్యుడికి సంబంధించినటువంటి విషయంలో వారం ఆదివారం. అయితే మనం చేస్తున్నటువంటి కృత్యాల వల్ల ఇప్పుడు ఏమున్నాయంటే చాలా ఇబ్బందికరంగా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆదివారం రాగానే సాధారణంగా మనం ఏం చూస్తున్నాము, చుక్కా చూస్తున్నాము, తర్వాత మళ్ళీ ఆహార పదార్థాలకు సంబంధించి కొవ్వు పదార్థాలు చూస్తున్నాము. కానీ ఆదివారం రోజు నిజానికి చెప్పాలంటే శాస్త్ర ప్రకారము ఎలాంటి మందు పనికిరాదు, ఎలాంటి కొవ్వు పదార్థాలు తినడం పనికిరాదు. అది ఈ సంవత్సరం ఇంకా ముఖ్యంగా ఏంటంటే సూర్యుడే రాజస్థానంలో వస్తున్నాడు కాబట్టి సాధ్యమైనంత మట్టుకు మనకు ఈ ఆదివారం నాడు మనం చెప్పేటువంటి విషయాలు మందు తర్వాత ఈ కొవ్వు పదార్థాలు కూడా మనం మానేసుకున్నట్లయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. వద్దని చెప్పడం లేదు అని కాదు, కానీ మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లా మీరు పాటించి చూడండి. కనీసం ఏంటంటే ఒక 2 నెలలు, అంటే 2 నెలల్లో మనకు వచ్చేటువంటి వారాలు 8 లేదా 9 వస్తుండొచ్చు. అది మంచి. అదంటే మనం మానేసి చూసినట్లయితే దాని ద్వారా ఫలితం ఏమొస్తుందో కూడా మనకు గమనించవచ్చు. కానీ మనం ఇప్పుడున్న స్థితిని ఒకళ్ళం సకోలం కానీ ఇంకొకరు శంకుకోలం కానీ ఆదివారం వచ్చిందంటే మనం మన యొక్క కృత్యాలకు అలవాటు పడిపోయింది. అది మానేసి చూడండి. ఈ సంవత్సరం రవి రాజస్థానంలో వచ్చినాడు కాబట్టి మంచి చేసేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అదొక్కటి మీరు గమనించండి. ఇది ఇక ఈ విధంగా ఈ సంవత్సరంలో 2 గ్రహణాలు ఏర్పడుతున్నాయి. 2 కూడా చంద్రగ్రహణాలే. మనకు తదుపరి ఇక యథావిధిగా చూసినట్లయితే ఈ వస్తువుల యొక్క ధరలు పెరగడం కానీ, తర్వాత ఆహార పదార్థాల కొరత ఏర్పడడం కానీ, ఆహార పదార్థాల యొక్క ధరలు పెరగడం కానీ, ఇవన్నీ కూడా ఇక మూఢములకు సంబంధించి ఉన్నట్లయితే మనకు మూఢములు ఏం చూపిస్తున్నాడంటే 15వ తారీఖు మే గురు ప్రవేశము 15వ తారీఖు మే నుండి గురు ప్రవేశము మిథున రాశిలోనికి ప్రవేశం జరుగుతుంది. అప్పటి నుండి గురు దశ మారుతూ ఉంటుందట. ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఇది కంటిన్యూషన్ లో మే 15 తారీఖు దాకా అదే ఉంటుంది. ఇది మీరు గమనించుకోండి. మీ యొక్క రాశుల వారు ఎవరైతే ఉన్నారో 15 మే వరకు ఇప్పటి వరకు జరిగిన విషయాలే మీకు ఇంకా అదే కంటిన్యూషన్ లో ఉంటాయి. 15 మే తర్వాత గురువు వృషభ రాశిలో నుంచి, ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు, వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోనికి ప్రవేశం అవుతున్నాడు. కాబట్టి అప్పుడు మన యొక్క జాతకం లోపల మార్పులు అనేటువంటి జరగడం అవకాశం ఉంది.
అదేవిధంగా శని దశ కూడా అదే విధంగా ఉంది. కాబట్టి ఇక రాశుల విషయానికి వస్తే మనం ఏ విధంగా మనం వీటిని మన రాశుల ప్రకారం ఏ విధంగా మన యొక్క జాతకం ఉంది అనేటువంటిది కూడా మనము గమనించుకోవచ్చు. మొత్తం 12 రాశులు. 12 రాశుల్లో మొట్టమొదటిగా వచ్చేటువంటిది మేషరాశి, తదుపరి వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, చిట్ట చివరగా మీనరాశి. ఇవి 12 రాశులలో ఈ గురు యొక్క సంచారం, శని యొక్క సంచారం ఏ స్థానాలలో ఉన్నది, మనకు ఏ విధంగా జరుగుతుంది ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా గురువు యొక్క స్థానాలు 2, 5, 7, 11 స్థానాలు, 9, 11 స్థానాలలో ఉన్నప్పుడు గురు యొక్క మంచి భవిష్యత్తు అనేటువంటిది మనకు చూపించడం జరుగుతుంది. శని యొక్క స్థానాలు కూడా తృతీయ, 3, 6, 9, 11 ఈ స్థానాలలో కనుక మన యొక్క రాశిలో శని ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు మంచి జరిగే అవకాశం ఉంది. మరి మిగతా స్థానాలలో ఉన్నప్పుడు అప్పుడు వాటి వల్ల మనకి ఏ విధంగా ఇబ్బందులు కలుగుతాయనేటువంటిది కూడా మనం చూసుకోవచ్చు. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి యొక్క ఆదాయం 2, వ్యయం 14. అంటే ఈ రాశి వారికి 2 రూపాయలు సంపాదన అంటే 14 రూపాయలు మనకు ఖర్చు అనేటువంటిది చూపిస్తూ ఉంది. ఇందులో ఈ రోజు మొదలుకొని వచ్చేటువంటి నెల అంటే మే 14 వరకు ఈ గురు యొక్క స్థానం ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి గురు దశ మంచిగానే నడుస్తుంది ఈ రాశి వారికి. ఎప్పటి వరకు? మే 15 వరకు. మే 15 నుండి గురువు అప్పుడు తృతీయ స్థానంలోకి మారుతున్నాడు కాబట్టి కొంచెం ఎత్తు బలాలు అనేటువంటి ఏర్పడడం జరుగుతుంది. ఇప్పటి వరకు సహకరించినటువంటి గురువు మనకు మే 15 తర్వాత కొంచెం సహకారం అనేటువంటిది తగ్గిపోతుంది. అప్పుడు మనం చేసేటువంటి పనులలో జాగ్రత్త పడుతూ దగ్గర ఉన్నటువంటి అయ్యగారులను సంప్రదిస్తూ ఏ రోజు చేస్తే బాగుంటుంది, ఎప్పుడు చేస్తే బాగుంటుంది అనేటువంటిది కనుక్కొని మనం ఆ పనులను తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అదే విధంగా శనిని తీసుకున్నట్లయితే ఈ రోజు నుంచి మొదలుకొని 12వ స్థానంలో అశుభుడు ద్వాదశ స్థానంలో ఉన్నాడు. అంటే శని మీనరాశిలో ప్రవేశం అయిపోయింది ఆల్రెడీ. నిన్న 30 తారీఖు. ఈ రోజు నుంచి శని మీనరాశిలోకి, మొన్నటి వరకు కుంభరాశి. కుంభరాశి వారికి అయితే చాలా అధమమైనటువంటి స్థితి ఉండే ఇప్పటిదాకా ఈ శని వల్ల. కానీ ఈ రోజు నుంచి వారు జైల్లో నుంచి రిలీజ్ అయినట్టుగా ఇప్పుడు శని యొక్క స్థానం నుంచి, శని యొక్క బంధనం నుంచి రిలీజ్ అయిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు మంచి స్థానమే అని చెప్పవచ్చు. ద్వితీయ స్థానంలోకి ప్రవేశం అవుతుంది. కాబట్టి ఇక అది ఎవరికి దుఃఖుంటుంది అంటే మీనరాశి వారు. మీనరాశి వాళ్ళకు శని జన్మంలోకి శని వస్తున్నాడు కాబట్టి ఇక మేషరాశి ఉగాది పర్వదిన సందర్భం మొదలుకొని ఏడాది వరకు కూడా, మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు కూడా ఈ 12వ స్థానంలో అశుభుడై ఉండడం వల్ల చేసేటువంటి పనులలో చాలా ఇబ్బందులు ఏర్పడము, తదుపరి వాటిని మనము గమనించుకొని తగినటువంటి శాంతం చేసుకొని వాటిని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మేషరాశి యొక్క. మరి మేషరాశిలో ఎవరెవరు వస్తారు అని అంటే అశ్విని నక్షత్రం, తదుపరి భరణి నక్షత్రం, తర్వాత కృత్తిక నక్షత్రం 1వ పాదం. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాలలో అశ్విని 4, భరణి 4, కృత్తిక 1వ పాదం వరకు ఏది అంటే ఈ మేషరాశి. ఇక కృత్తిక 2వ పాదం నుంచి వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది అంటే ఈ రోజు మొదలుకొని మే 14 వరకు కూడా సాధారణమైనటువంటి స్థితి. ఎందుకంటే గురువు జన్మంలో ఉన్నాడు. మే 15 నుంచి గురువు ద్వితీయ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. బ్రహ్మాండమైనటువంటి వాళ్లకు ఆ గ్రహచారం అనేటువంటిది ఉంటుంది. అంటే చేసేటువంటి పనులలో గురువు యొక్క దశ ద్వితీయ స్థానంలో ఉన్నందున మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంది. ఇట్లా చేద్దాం పని అనేసరికంటే మనకు అనుకూలంగా గురువు మారడం, యథావిధిగా పనులు చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇక శని విషయానికి వస్తే ఉగాది నుంచి అంటే ఈ రోజు నుంచి మొదలుకొని ఏకాదశ స్థానం, ఇంతకు ముందు చెప్పారు ఏకాదశం అంటే 11. 11వ స్థానంలో గురువు ఉన్నా శని ఉన్నా కూడా బ్రహ్మాండమైనటువంటి స్థితి. అంటే ఇప్పుడు వృషభ రాశి వారు చాలా బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఉన్నట్టే. ఎప్పటి నుండి? ఈ రోజు మొదలుకొని కొంత, మే 15 నుంచి మొదలుకొని పూర్తి. మే 15 నుంచి గురుదశ మారుతుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడిపే
అవకాశాలు ఉన్నాయి. ఇక దీంట్లో వృషభ రాశిలో కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, తర్వాత రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు. ఇవన్నీ కూడా వృషభ రాశికి సంబంధించినటువంటి వీరి యొక్క ఆదాయం చూసినట్లయితే 11 రూపాయల సంపాదన, 5 రూపాయలు ఖర్చు. 11 రూపాయల సంపాదన, 5 రూపాయలు ఖర్చు అంటే ఆనందకరమైనటువంటి విషయం ఇది. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఆనందంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక 3వ రాశి అయినటువంటి మిథున రాశి, ఇందులో మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. ఇవన్నీ కూడా మిథున రాశిలోనికి వస్తున్నాయి. వీరి యొక్క ఆదాయం 14, వ్యయం 2. ఇక్కడ మిథున రాశిలోనికి గురువు ఎప్పటి వరకు వస్తున్నాడు అంటే మే 15 తర్వాత వస్తున్నాడు. మరి మే 15 వరకు ఈ మీ యొక్క మిథున రాశి బ్రహ్మాండంగానే ఉంది. కానీ 15 తర్వాత జన్మంలోకి వచ్చేసరికంటే ఆదా సగం సగం. గురువు యొక్క సహకారం 50-50. ఇప్పటి వరకు 100% సహకారంలో ఉండే, కానీ ఇప్పుడు అట్లా కాదు, 50% సహకారంలో మనకు ఆ గురువు మిథున రాశి వారికి ఉపయోగపడుతూ ఉంటారు. దీనివల్ల మనం చేసేటువంటి పనులు కొంచెం ఆలస్యం కావడం, కొంచెం స్వల్ప అనారోగ్యాలు ఏర్పడడం, ఆరోగ్యం దెబ్బతినడం ఇట్లాంటి మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఇక శని విషయానికి వస్తే 10వ స్థానంలో సాధారణమైనటువంటి స్థితిలో ఉంటాడు, 10వ స్థానం. కాబట్టి అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే మిథున రాశి మనకు 50-50, మంచి 50%, చెడు 50%. కాబట్టి దాన్ని మనం బేరీజ్ వేసుకొని మనం చేసేటువంటి కార్యక్రమాలను మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవకాశం ఉన్నది. ఇక 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి, ఆదాయం 8, వ్యయం 2. 8 రూపాయల సంపాదన, ఖర్చు 2 రూపాయలు. దీంట్లో వచ్చేటువంటి పునర్వసు 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 4 పాదాలు. ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి వస్తున్నాయి. ఇక దీంట్లో కర్కాటక రాశి వాళ్ళని చూసినట్లయితే మే 14 వరకు గురువు ఏకాదశి స్థానంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మే 14 వరకు బ్రహ్మాండమైన స్థితి ఉంది. 11వ స్థానంలో నుంచి 12వ స్థానంలోకి మే 15 తర్వాత ప్రవేశం అవుతుంది. కాబట్టి హీన స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడు గురువు. అప్పటి నుండి కర్కాటక రాశి వారికి కొంచెం ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి మే 15 తర్వాత. ఇక వారికి ఏమైతుందంటే కొంచెం ఇప్పటిదాకా ఉన్నటువంటి గౌరవాలు తగ్గిపోవడం, మే 14 వరకు ఉన్నటువంటి గౌరవాలు తగ్గడం, తర్వాత స్వల్పంగా అనారోగ్యాలు ఏర్పడడం, చేసేటువంటి పనులలో ఆటంకాలు ఏర్పడడం, ఇవన్నీ కూడా మనకి ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శని చూసినట్లయితే ఈ రోజు మొదలుకొని 9వ స్థానంలో శని ఉన్నాడు. కాబట్టి కొంచెం మానసిక ఆందోళన. ఎందుకంటే గురువు వచ్చేసి ఇక్కడ మనకు మే 15 తర్వాత మనకు కర్కాటక రాశి వారికి 12వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి గురువు యొక్క ఇది ఆధిపత్యం అనేటువంటిది శని మీద నడుస్తుంది. కాబట్టి శని చూసినట్లయితే కొంచెం మానసిక ఆందోళన, తర్వాత ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవడం, ప్రయత్న కార్యాలు ఆలస్యంగా ఫలించడం, ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి. ఇది కర్కాటక రాశి. అంటే మధ్యస్థంగానే చెప్పుకోవచ్చు. అధమ స్థితి, పూర్తి అధమ స్థితి కాదు, పూర్తి ఇది పై లెవెల్ కూడా కాదు. ఇక 5వ రాశి సింహరాశి. వీరికి సర్వ సమానం. ఆదాయం 11, తర్వాత వ్యయం 11. 11 రూపాయల సంపాదన, 11 రూపాయలు ఖర్చు. ఇక దీంట్లో వీరికి వచ్చేటువంటి నక్షత్రాలు మకా నక్షత్రం 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం. ఇవన్నీ కూడా సింహరాశిలో ఉంటాయి. దీంట్లో ఇక మనము గురువు దశ చూసినట్లయితే ప్రస్తుతము గురువు 10వ స్థానంలో, 10వ స్థానంలో ఉన్నాడు. సాధారణంగా నడిచేటువంటి అవకాశం. కానీ వీరికి మే 15 తర్వాత 10వ స్థానం తర్వాత 11వ స్థానం, ఏకాదశి స్థానం, బ్రహ్మాండమైనటువంటి స్థితి, ఆనందంగా ఉంటారు. గురువు ఏ పట్టుకున్నా కూడా బంగారం, పని ఏమైనా కూడా తొందరగా కావడం, ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి. ఇక శనిని చూసుకున్నట్లయితే 8వ స్థానంలో శని ప్రవేశమైంది. అంటే శని డామినేషన్ గురువు పైన ఉంటుందా, గురువు డామినేషన్ శని పైన ఉంటుందా? అర్ధాష్టమ, అష్టమ అంటే 4వ స్థానం, 8వ స్థానం. ఈ 4, 8 స్థానాలలో ఏ గ్రహాలు ఉన్నా కూడా చాలా ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ దానికి అనుగుణంగా ఎదుటి గ్రహం ఏ స్థానంలో ఉంది అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి విషయం. ఈ సింహరాశి వాళ్లకు గురుగ్రహం అనేటువంటిది మే 15 నుండి ఏకాదశి స్థానంలోనికి వస్తున్నాడు. కాబట్టి గురు డామినేషన్
శని అష్టమ స్థానంలో ఉన్నా కూడా ఇబ్బంది పెద్దగా కాకపోవచ్చు అనేటువంటిది ఒక శాస్త్రం. అయినా 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అష్టమ స్థానంలో మనం దానికి సంబంధించినటువంటి కొన్ని క్రియలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. శని పూజలు కానీ, శని జపాలు కానీ, ఇంకా మిగతా విషయాలలో శని దానాలు కానీ అట్లాంటివి కొన్ని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సింహరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి స్థితి అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇక కన్యా రాశి, కన్యా రాశిలో వచ్చేటువంటి నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, తర్వాత హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్త నక్షత్రం 2వ పాదాలు, ఇవన్నీ కూడా కన్యా రాశిలోకి వస్తున్నాయి. ఇక వీరికి ఆదాయం 14, వ్యయం 2. ఇప్పుడు వృషభ రాశిలో గురువు ఉన్నారు కాబట్టి కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం అంటే 9వ స్థానంలో గురువు ఉన్నారు బ్రహ్మాండంగా. మరి ఇప్పుడు మే 15 నుంచి ఏ స్థానంలోకి వెళ్తాము? 9 నుంచి 10లోకి వెళ్తాము. 10లో పోవాలని అర్థం సగం మనకు అక్కడ మంచి, సగం చెడు. 3 దశలు మే 15 వరకు ఓకే. మే 15 తర్వాత కన్యా రాశి వరకు గురువు యొక్క సహకారం అనేటువంటిది తగ్గిపోతుంది. ఇక శని విషయానికి వస్తే సప్తమ స్థానంలోనికి ప్రవేశమైనాడు. 7వ స్థానం సమసప్తేతు 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి శని మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు అయితే లేవు. ఇటు 10వ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో శని కాబట్టి అర్థంలో మనకు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. అర్థం అంటే సగం, ఇటు గురు సహకారం సగం, అటు శని సహకారం కూడా సగం కంటే కొంచెం ఎక్కువ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. రెండింటితో మనం ఏంటంటే కొన్ని చేసుకునేటువంటి ప్రక్రియ వల్ల మనం చేసేటువంటి పనులు ముందుకు సాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది కన్యా రాశి. ఇక తులారాశి విషయానికి వస్తే ఆదాయం 11, వ్యయం 5. ఇప్పటి వరకు తులారాశి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగానే ఉండేది. తులారాశికి అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు. తదుపరి శని వచ్చేసేటువంటిది 5వ స్థానంలో ఉండేది. ఇప్పుడు మారిపోయి తులారాశి వారికి 14 మే తర్వాత ఇక గురువు వచ్చేటువంటిది అష్టమ స్థానం పోయి 9వ స్థానంలోకి మారుతున్నాడు. మంచి జరిగేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి మనకి ఏది ఉందో ఇబ్బంది, మానసిక ఆందోళన ఎక్కువ, చికాకులు ఎక్కువ, పనులు కాకపోవడం, తర్వాత ఆరోగ్యపరంగా ఇబ్బంది పడడము, ఇవన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు జరిగిపోయి మే 15 నుంచి గురుదశ మారుతూ 9వ స్థానంలోకి మారుతున్నాడు కాబట్టి మనకు అంత సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశాలు అయితే లేవు. ఇక శనికి సంబంధించిన విషయాలు తులారాశి వారికి 6వ స్థానంలోనికి, 6వ స్థానంలోనికి మారేడు కాబట్టి శుభమైనటువంటి స్థానం. ఇందాక చెప్పాను 3, 6, 9, 11 శని యొక్క సహకారం మంచిగానే దొరుకుతుంది. ఇక వీళ్ళ ఆదాయం 11, వ్యయం 5. మరి ఇందులో వచ్చేటువంటి నక్షత్రాలు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. వీరు ఇప్పుడున్నటువంటి స్థితి కంటే మే 15 తర్వాత మంచి స్థితిలోనికి మారేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. వారికి గురు సహకారం దొరుకుతుంది, శని సహకారం కూడా దొరుకుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేటువంటి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఆదాయం 2, వ్యయం 14. 14 రూపాయలు ఖర్చు, 2 రూపాయలు ఆదాయం. దీంట్లో వచ్చేటువంటి నక్షత్రాలు విశాఖ 4వ పాదం, తర్వాత అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోనికి వస్తాయి. ఇక దీంట్లో వృశ్చిక రాశిలోనికి వస్తున్నట్లయితే గురువు ప్రజెంట్ లో ఉన్నటువంటి స్థితి సప్తమ స్థానంలో ఉన్నాడు, 7వ స్థానంలో. ఇక వీరికి మే 15 తర్వాత కొంచెం చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం, అష్టమ స్థానంలోనికి మారుతున్నాడు, 8వ స్థానంలోనికి వృశ్చిక రాశి వారికి. అప్పుడు ఆరోగ్యపరంగా ఇబ్బంది, పనుల పరంగా ఇబ్బంది, తర్వాత ఆదాయ పరంగా ఇబ్బంది, మానసిక పరంగా ఇబ్బంది, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదైనా కూడా మళ్ళీ దానికి తగినటువంటి కొన్ని ప్రక్రియలు మనం జరిపించుకున్నట్లయితే ఆ దేవుని యొక్క సహకారం కూడా మనకు ఉంటుందనేటువంటిది శాస్త్ర ప్రతీతి. ఇక శని విషయానికి వస్తే వృశ్చిక రాశి వారికి ఈ రోజుతో 5వ స్థానం, 5వ స్థానంలోనికి మారిపోయినాడు. ఇక 5వ స్థానం శనికి అంత సక్రమమైనటువంటి స్థానం కాదు, ఆటంకాలు ఏర్పడతాయి. అంటే మొత్తం టోటల్గా చూస్తున్నట్లయితే వృశ్చిక రాశి వారికి ఇప్పుడు మే 15 తర్వాత ఇబ్బందికరమైనటువంటి విషయమే, చాలా ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటికి మరి ఏం చేయాలి, ఏం చేస్తే మనకు దాని యొక్క సహకారం దొరుకుతుంది అనేటువంటిది అది తదుపరి విషయాలలో వస్తుంది. ఇక నెక్స్ట్ ధనుసు రాశి. ధనుసు రాశి ఆదాయం వ్యయం 2 సమం.
5, 5, 5 రూపాయల సంపాదన, 5 రూపాయలు ఖర్చు. ఇందులో వచ్చేటువంటి నక్షత్రాలు మూల, తర్వాత పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, 1వ పాదం. ఇవన్నీ కూడా ధనుసు రాశిలోనికి ఉంటాయి. ఇక వీళ్ళ యొక్క ప్రస్తుత స్థితి చూసినట్లయితే మే 14, 2025 వరకు 6వ స్థానంలో గురువు ఉన్నాడు. మంచి స్థానం. అప్పటి వరకు యథావిధిగా మంచిగా నడుస్తుంది. తదుపరి ఏమైతున్నాడు, మే 15 నుంచి 7వ స్థానంలోకి ప్రవేశం అవుతుంది. 7వ స్థానంలోకి ప్రవేశం కాగానే అప్పటి వరకు ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశాలు. ఎందుకంటే గురువుకు సంబంధించి ఇందాక చెప్పాను 2, 5, 7లో సగం సగం, తర్వాత 9, 11 ఈ స్థానాలలో గురువు ఉన్నట్లయితే మనకు మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత శని విషయానికి వస్తే ఈ రోజు నుంచి మొదలుకొని అర్ధాష్టమం అంటే అష్టమంలో సగం, అష్టమం అంటే 8, 8లో సగం 4. మరి 4వ స్థానంలో ప్రవేశం అయింది. వీళ్ళందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి విషయమే. అంటే ధనుసు రాశి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరికి కూడా వచ్చే సంవత్సరం అంటే ఈ రోజు మొదలుకొని వచ్చే సంవత్సరం వరకు కూడా జాగ్రత్త పడాల్సినటువంటి అవకాశం ఉంది ధనుసు రాశి వాళ్ళు. ఎందుకంటే అనారోగ్యం సంబంధించినటువంటి విషయాలలో, తర్వాత స్థానచలనాల విషయాలలో, తర్వాత వేరే వారి నూతన పరిచయాల విషయాల్లో మోసపోవడం కానీ ఇట్లాంటి చాలా జరిగేటువంటి అవకాశాలు వీళ్ళకు గోచరిస్తూ ఉంటారు. ఇది ధనుసు రాశి. ఇక మకర రాశి చూసినట్లయితే ఆదాయం 8, వ్యయం 14, 8 రూపాయల సంపాదన, 14 రూపాయలు ఖర్చు. ఇందులో వచ్చేటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఇక వీరికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్థితి ఏంటంటే 5వ స్థానంలో గురువు నాడు కాబట్టి శుభమైనటువంటి స్థితి. ఇది మనకు మకర రాశి వారు. కానీ మే 15 తర్వాత 6వ స్థానంలోకి మారుతున్నాడు. అప్పుడు ఇప్పుడున్నటువంటి మన ఫలితాలు ఏవైతే వచ్చాయో గురువు ద్వారా అప్పుడు ఈ మొత్తం ఫలితాలు మనకు రావడానికి అవకాశం లేదు, తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 6వ స్థానం మరీ అంత శుభమైనటువంటిది కాదు గురువుకు. తదుపరి శని దశ చూసినట్లయితే 3వ స్థానంలో ప్రవేశమైంది, తృతీయ స్థానం. దీంతో కుటుంబంలో సంతోషంగా ఉండేటువంటి అవకాశాలు. ఇక్కడ గురువు చూసినట్లయితే 6వ స్థానం సగం సగం, కానీ శని మాత్రం శని యొక్క చూపు ఈ రాశి మీద చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకు అంటే 3వ స్థానం శనికి చాలా బ్రహ్మాండమైనటువంటి స్థానం. ఇందాక చెప్పాను కదా 3, 6, 9, తర్వాత తదుపరి 11 ఈ స్థానాలు. కాబట్టి శని 3వ స్థానంలో వచ్చింది కాబట్టి వీరందరికీ కూడా ఈ రాశి వారికి చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ముఖ్యమైనటువంటి విషయమే. అన్ని పనులు కూడా సజావుగా సాగడానికి అవకాశం ఉంది. ఇక కుంభరాశి, ఈ రాశి వాళ్ళైతే ఇప్పటి వరకు చాలా బ్రహ్మాండంగా ఫేస్ చేసింది. చాలా సమస్యలను వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. ఎందుకంటే వాళ్లకు సరస 7.5 సంవత్సరాల శని ఈ కుంభరాశి వారికి ఉంది. అయితే ఇప్పుడు తొలగిపోయి ఈ రోజు నుంచి ఆ కుంభరాశి వారికి శని అనేటువంటిది ద్వితీయ స్థానం నుండి ద్వితీయ స్థానంలోకి ప్రవేశమైపోయింది. జన్మంలో ఉండేవాళ్ళు ఇప్పుడు ద్వితీయ స్థానంలోకి మారిపోయాడు. కాబట్టి చాలా రిలీఫ్ అంటే రోగం వచ్చినప్పుడు ఒకటేసారి ఒక పెద్ద డోస్ ఉన్నటువంటి ఒక టాబ్లెట్ ఇచ్చినట్లయితే ఏ విధంగా జరుగుతుందో అట్లాంటి స్థితి ఇప్పుడు కుంభరాశి వాళ్ళకు ఉంది శని ద్వారా. ఇక గురువు విషయానికి వస్తే గురువు ఇప్పటి వరకు అర్ధాష్టమంలో ఉన్నాడు, 4వ స్థానంలో. చాలా ఇబ్బందికర విషయం. మే 15 తర్వాత 5వ స్థానంలోకి మారుతున్నాడు. చాలా ప్రమాణమైనటువంటి కాలం. 5వ స్థానం గురువు, తర్వాత 2వ స్థానంలోకి శని. కాబట్టి మంచి కాలమే అని చెప్పడానికి అవకాశం ఉంది కుంభరాశి వాళ్ళకు. ఈ కుంభరాశి వాళ్ళకు ఆదాయం వచ్చేసి 8, వ్యయం 14. అయినా కూడా ఏం బాధపడాల్సినంత అవసరం లేకుండా వాళ్ళకు టైం ప్రకారం, సమయభావం ప్రకారం, సమయం ప్రకారం వారికి ఆర్థికంగా అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉన్నాయి. దీంట్లో ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు. ఇవన్నీ కూడా కుంభరాశిలోనికి రావడం జరుగుతుంది. అంటే మొత్తం మీద కుంభరాశి అనేటువంటిది ఈ సంవత్సరం కుంభరాశి వారికి చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి సమయమే అని చెప్పడానికి అవకాశం. ఇక చివరి రాశి మీన రాశి. ఇది ఆదాయం 5, వ్యయం 5, పూర్వభాద్ర నక్షత్రం 4, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు,
రేవతి నక్షత్రం 4 పాదం. ఇవన్నీ కూడా మీనరాశిలో. ఇక గురుస్థానం చూసినట్లయితే ఇప్పటి వరకు మనకు 3వ స్థానంలో గురువు ఉన్నారు. మే 14 వరకు 3వ స్థానం, మే 15 నుంచి 4వ స్థానం. 4వ స్థానం అంటే ఏంటి? అర్ధాష్టమం. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఇబ్బందికరమైన విషయం. అర్ధాష్టమ స్థానంలోకి గురువు ఎప్పుడైతే ప్రవేశం చేస్తాడో మే 15 నుంచి, అప్పటి నుండి వారు ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ప్రయాణాల పరంగా కానీ జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. ఇక శని విషయానికి వస్తే ఈ రోజు నుంచి జన్మంలోనికి శని వచ్చేసిండు. అంటే మొన్నటి వరకు కుంభం, నిన్నటి వరకు కుంభరాశిలో ఉండే శని. ఇప్పుడు కుంభం తర్వాత వచ్చేటువంటి రాశి మీన రాశి. ఇప్పుడు మీనంలోకి జన్మంలోకి వచ్చినాడు కాబట్టి ఈ వీళ్ళందరికీ కూడా సరేసాత్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి మీన రాశి వాళ్ళు. అంటే ఇప్పటి నుండి 7.5 సంవత్సరాల శని వచ్చేటువంటి అవకాశం అయితే వీళ్ళకి ఉంది. కాబట్టి తగు సూచనలు పాటిస్తూ, తగు జాగ్రత్తలు పాటిస్తూ అయ్యగారి దగ్గరికి వెళ్ళి దానికి ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి ఒక్కొక్క సమయం ఏ విధంగా వస్తాయంటే ఈ సరేసాత్ వల్ల మనము ఏం చేయాలి అనేటువంటి స్థితి మనకి ఆలోచన లేనటువంటి స్థితిలో మనం ఉంటాం. అట్లాంటి సమయాలలోనే ఇప్పుడు చిన్న విషయం తీసుకుంటే మనము ఎవరో కూడా సూసైడ్ చేసుకున్నాడంటే ఎవరికి ఏమైంది అన్ని మంచిగా ఉన్నవి కూడా సూసైడ్ చేసుకున్నాడు అని అంటాం. కానీ వారికి ఉన్నటువంటి ఈ గ్రహస్థితి ఆ విధంగా ఉంటుంది. క్షణికావేశంలో ఆ క్షణంలో ఆ గ్రహాలు అతనిపై, అతని కానీ ఆమె కానీ వారిపై ప్రభావం చూపడం వల్ల ఆ పనులు చేయడం అనేటువంటిది జరుగుతుంది. లేకుంటే వారికి చనిపోవాలని చూడ జరిగిన వాళ్ళు కానీ సూసైడ్ చేసుకోవడం కానీ ఇంకేదో చేసుకోవడం కానీ ఆ సమయం ఆ విధంగా ఆసన్నమవుతుంది. ఆ గ్రహాలు అనేటువంటి వారి యొక్క ప్రభావం అనేది ఆ విధంగా చూపించడం జరుగుతుంది. అందుకే ఈ మీనరాశి వారికి వచ్చేటువంటి కాలం చాలా గడ్డు కాలమే. చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సరేసాత్ తర్వాత గురువు కూడా 3వ స్థానం నుంచి 4వ స్థానంలోకి మారుతున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం. ఇక మీరు అంటే ఎవరైనా సరే, ఎవరు కూడా అతీతులం కాదు. ఎవరి యొక్క జన్మ నక్షత్రం ప్రకారం అంటే మనం పుట్టినటువంటి సమయంలో ఏ రోజు, ఏ నక్షత్రం, తర్వాత ఏ సమయంలో మనం పుట్టాం, ఆ దాన్ని బట్టి మన యొక్క రాశి నిర్ణయం అనేటువంటిది జరుగుతుంది. ఆ రాశి ప్రకారమే మనము మన యొక్క ఏది గ్రహ దశ అనేటువంటిది నడుస్తుంది. మరి మనకు పుట్టినది ఏది లేదు, మనకేం చేయలేరు, రాసి పెట్టలేదు పెద్దవాళ్ళు, ఆ సమయం లేదు అన్నప్పుడు దానికి శాస్త్రంలో ఒక మార్గం చూపించింది ఏంటి అంటే మనకు ఏ పేరైతే పేరుందో ఆ పేరులో మొదటి అక్షరాలు తీసుకొని రాశి నిర్ణయం అనేటువంటిది జరుగుతుంది. ఇంకొకటి మీరు గమనించాలి, పెద్దవాళ్ళు ఒకప్పుడు ఏదో పేరు పెట్టేసారు, మేము ఎప్పుడు ఉంటామో తెలియదు అనడానికి కూడా లేదు. అప్పుడున్నటువంటి స్థితిలో అప్పటి యొక్క పెద్ద మనుషులు పుట్టిన నక్షత్రం ప్రకారం అయ్యగారి దగ్గరికి పోతే ఆయనకి ఈ అక్షరం మీద పేరు పెట్టుకోవాలి అని చెప్తుంది. అదే అక్షరం మీద పేరు పెడుతుంది, కరెక్ట్ గా ఉంటుంది. కానీ మనం ఇప్పుడు అన్ని రాసి పెట్టుకుంటున్నాము, సమయంలో సహా రాసి పెట్టుకుంటున్నాం కాబట్టి మనం దానికి రాశి నిర్ణయం అనేటువంటిది తొందరగా మనకు దొరుకుతుంది. కాబట్టి మీరు లేదు అని అనుకోవడానికి కూడా లేకుండా పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వీరు వారి యొక్క తెలుసుకునేటువంటి పేరులో మొదటి అక్షరాన్ని తీసుకొని రాశి నిర్ణయం చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇంకొకటి కూడా చెప్పొచ్చు. ఒక 60 ఏళ్ళ మనిషి వచ్చేసేసి అయ్యా నా ఫలితం ఎట్లుంది, నా రాశి ఎట్లుంది అని అడుగుతారు. 60 ఏళ్ళు కానీ 62 ఏళ్ళు కానీ 65 ఏళ్ళు కానీ ఒకటి ఏదంటే మనం పాటించేటువంటి, మనం చేసేటువంటి వృత్తుల ద్వారా కూడా మనకు గోచార ఫలితం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు 60 ఏళ్ళ మనిషికి కావాల్సింది ఏంటిది? మానసిక ప్రశాంతత. పిల్లలు ఉన్నారు, పిల్లలు సెట్ అయ్యారు, జాబులు వచ్చినాయి, సంపాదించుకుంటున్నారు, డబ్బులు కూడా అన్ని మంచిగానే ఉన్నాయి. మరి వాళ్ళకి ఇంకెక్కడ పోతుంది? ఏ అవసరం లేకుండా మానసిక ప్రశాంతత. మరి వాళ్ళకి మానసిక ప్రశాంతత లేదు అన్నప్పుడు దానికి కారణం ఏంటి అని అంటే వారికి పుట్టినటువంటి పిల్లల యొక్క ప్రభావం వారి మీద ఉంటుంది. 30 ఏళ్ళకి వచ్చిన పిల్లలు దొరకలేదు, లగ్గమైతే లేదు. మరి ఏం చేయాలి? అని వింటలేడు, లగ్గం ఇప్పుడు అర్థంటుండు, నేను సెట్ చేసుకున్నాక లగ్గం చేసుకున్నా, సెట్ అయినాక లగ్గం చేసుకుంటా అంటుండు అనేసరికి ఏమైతుంది? ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వారికి ఒక ఆందోళన అనేటువంటిది ఏర్పడుతుంది. అయ్యో మావాడికి ఇంకా లగ్గం కాకపోయారు, ఎవరు పిల్లలు ఇస్తారు, ఇంకా వయసు ఎక్కువైనా కొద్ది ఆ మానసిక ఆందోళన అనేటువంటిది శారీరకం మీద పడడం జరుగుతుంది. అప్పుడు అనారోగ్యం. అందుకే కొన్ని
కూడా జాతకం మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా కొన్ని మనం చేసేటువంటి కృత్యాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా గమనిస్తూ మన శాస్త్రం ద్వారా చెప్పబడినటువంటి ఏంటిది అంటే ఎన్ని ఉన్నా, ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని సంతోషాలున్నా మళ్ళీ మన యొక్క జాతకం ప్రకారం చూయించుకున్న తర్వాత ఏమి కృత్యాలు చేస్తే ఆ గ్రహాలు మనకు అనుకూలంగా మారుతాయి అనేటువంటి మనం చూయించుకొని వాటికి తగినటువంటి శాంతులు చేసినట్లయితే ఖచ్చితంగా మార్పులు అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. ఇది మనము ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం కూడా ఉంది. ఇది ఈ విశ్వావసునామ సంవత్సరం యొక్క 12 రాసుల యొక్క ఫలితాలు మనము చూసుకోవడం జరిగింది. తదుపరి మన యొక్క ఆచరణలో భాగంగా మన ఆలయంలో యథావిధిగా ఆరతి కార్యక్రమం అందరూ ఉన్నట్లయితే కళ, క్షేమ, స్థైర్య, ధైర్య, అభయ, ఆయుధ, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి సిద్ధ్యర్థం మమ ఇష్ట కామ్యార్థ ఫల పురుషార్థ సువర్ణరత్నగత సతసింహాసనం సమర్పయామి. ధూపాభాగ్యమయామి వనస్పదే సమోద్భూతం గంధాయుధస్సు సుమోహై గద్గురుదేశమోపేతం ధూపోహ్యం ప్రతిగృహ్యతాం. శ్రీమః ఆంజనేయ స్వామి దేవతాభ్యాయ నమో నమః. ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఉజ్జ్యోతిషం బ్రహ్మ. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్య మధ్యే వార్యం కృపయామి. అంగాబ్దానోష్టం ప్రక్షయామి. పాదం ప్రక్షయామి. పునరాజమనీయం సమర్పయామి. హర 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 మహాదేవ. శంభో రాగత్రేణ నైవేద్యం నివేదయామి. ఆనందనిర్భేదానందనైవేద్యం मध्य मध्य